ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం. కానీ ఏ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి ఆలోచించదు. అసలు వాటికి ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు. కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టుక గురించి చనిపోతానేమోనన్న ఆందోళన పడుతుంటారు. పుట్టుక మరణం గురించి ఏ జీవి ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ భయపడుతుంటారు. హిందూ ధర్మ ప్రకారం మనిషి చనిపోయే ముందు యమధర్మరాజు ఆ మనిషికి 4 సూచనలు పంపుతాడు. ఆ 4 సూచనలను బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడిందని అర్థమవుతుంది. ఈ 4 మృత్యు సూచనలు ఎలా పంపడం జరిగిందన్న విషయం మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించేవాడు. కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతాను అని తలుచుకుని అతను భయపడేవాడు. దీనికి యమధర్మరాజు, నేను ఆ విషయం చెప్పలేను, కానీ అది వచ్చే ముందు జరిగే సూచనలు చెప్తాను అని చెప్పాడు. సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు కూడా కాలక్రమేణా ఆ సూచనలను గురించి మర్చిపోయాడు. కొన్ని రోజులకి అమృతుడికి వెంట్రుకలు తెల్లబడ్డం మొదలైంది. ఇంకొన్ని రోజులకి పళ్ళు రాలడం మొదలయ్యింది. మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం మానేసింది. ఇంకొన్ని రోజులకి అవయవాల్లో కదలికలు తగ్గడం ప్రారంభమైంది. పక్షవాతం వచ్చింది. కంటి సపోర్ట్ లేకుండా నడవలేకపోయాడు. కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చినా కూడా అమృతుడు తనకి ఇంకా ఆయుష్ ఉందని నమ్మకంతోనే ఉన్నాడు. యమధర్మరాజు నుండి తనకు ఎలాంటి సందేశాలు రాలేదని, జీవించడానికి ఇంకా సమయం ఉందని నమ్మకంతో ఉంటాడు. కానీ ఆ సమయం రాని వచ్చింది. ఒకరోజు యమధర్మరాజు వచ్చి, నీ ఆయుష్ అయిపోయింది, పద అనగా అమృతుడు, మీరు నాకు వరమిచ్చారు మర్చిపోయారా? నాకు ఎటువంటి సూచనలు గాని సందేశాలు కానీ మీరు పంపలేదు. పంపకుండా నా చావుని ఎలా తెస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారని యమధర్మరాజుని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, నేను 4 సూచనల్ని నీకు ఆరోగ్య రూపంలో పంపాను, కానీ నువ్వే వాటిని పట్టించుకోలేదని చెప్పాడు. నీవు జీవితంలో ఎలాంటి మంచి పనులు చేయలేదు, ఆధ్యాత్మిక చింతన అస్సలు లేదు. అలాంటప్పుడు సందేశాలను పంపుతానని నువ్వు ఎలా అనుకుంటావని అడిగాడు. అయినా కూడా నేను నీకిచ్చిన మాట కోసం 1 కాదు 4 సందేశాలను పంపాను. అయితే అన్నింటినీ నీవు నిర్లక్ష్యం చేశావని యమధర్మరాజు అనేసరికి, నువ్వు 4 సందేశాలను పంపితే నాకు 1 కూడా చేరలేదు. పోస్ట్ మ్యాన్ నాకు అందజేయకుండా మర్చిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా అని అమృతుడు యమధర్మరాజును అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెబుతాడు, నీ శరీరం ఒక పేపర్ మీద ఇంకులో మార్పు వచ్చింది. సమయమే పోస్ట్ మ్యాన్ అని సమాధానమిస్తాడు. మరి అయితే నీవు పంపిన 4 సందేశాలు ఏంటి అని యమధర్మరాజును అడుగుతాడు అమృతుడు. అప్పుడు యమధర్మరాజు అతనికి పంపిన 4 సందేశాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తాడు. కొన్ని సంవత్సరాల ముందు నీ జుట్టు తెల్లగా మారుతుంది. ఇది నేను నీకు పంపిన మొదటి సందేశం. దీన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. నీవు దంతాలన్నింటినీ కోల్పోయావు. ఇది నా 2వ సందేశం. ఏ వస్తువుని సరిగా చూడలేకుండా కంటి చూపును కోల్పోతావో అదే నా 3వ సందేశం. ఎప్పుడైతే నీ శరీరం సెన్స్ కోల్పోయిందో, పక్షవాతం వచ్చిందో, అదే 4వ సందేశం. అమృతుడికి తన ఆరోగ్య విషయంలో చేసిన తప్పు తెలిసి వచ్చింది. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేంటంటే, వయస్సులో ఉన్నప్పుడే మంచి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సూచనలు వస్తున్నాయంటే అందుకు మనం వాటిని సరిచేసుకుని జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని యమధర్మరాజు మనకు పంపే సూచన. మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది. మరణం నుండి ఎవరు తప్పించుకోరు, కానీ అందుకు రెడీగా ఉండమని సంకేతాలు సూచిస్తాయి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.